హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను మీ ముందు. మీరు వేడిగా చదువుతున్నారు అన్ని చోట్ల, లైబ్రరీల్లో అక్కడ ఇక్కడ. బయట వాతావరణం వేడిగా ఉంది. నేను కూల్గా కొంత సమాచారాన్ని మీకు ఇవ్వడానికి వచ్చాను. మీరు బాగా చదువుతున్నారు. పరీక్ష కాడికి వెళ్ళేటప్పటికీ మనం చదివినవి వేరుంటున్నాయి, అక్కడ రాసేది వేరుంటుంది. చదివేది ఒకటి, వచ్చేది ఒకటి. దీనివల్ల పిల్లలు మస్తు ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి సివిల్స్ ప్రిలిమ్స్ అయినా, ఏపీపీఎస్సీ ప్రీవియస్ గ్రూప్ 2 అయినా, టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయినా చదివేది ఒకటి, వచ్చేది ఒకటి. చదివేది ఒకటి, వచ్చేది ఒకటి. 2-3 ఏళ్ళు కూర్చొని చదివినా కూడా అక్కడ కొత్త పాయింట్స్, కొత్త బిట్లు కనపడేటప్పటికీ భయభ్రాంతులు గురైపోతున్నారు పిల్లలు. ఇంకా ఎంత లోతున చదవాలి, ఇంకా ఎంత లోతుకి వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి, మా వల్ల కావట్లేదు అనే కాడికి పాపం పిల్లలు వచ్చేస్తున్నారు. ఈ మధ్యలో ఇంకో ట్రెండ్ ఏంటంటే, చివరి వరకు ఈ వీడియో చూడండి, మీకు ఉపయోగపడుతుంది. అర్థం అట్లా మీకు జస్ట్ మీ సీరియస్గా చదువుతున్న మీకు ఒక ఆట విడుపు లాంటిది ఈ వీడియో. దీనివల్ల మీరు లబ్ధి పొందుతారు ఖచ్చితంగా. లబ్ధి పొందితే చాలా సంతోషం, మనసారా, గుండెల నిండా. ఎస్, నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. ఈ మధ్యలో ఇంకో ట్రెండ్ ఏంటంటే పేరాల క్వశ్చన్లు. ఈ పేరాల క్వశ్చన్లతో బుక్లెట్ 50-60 పేజీలకు వెళ్ళిపోతుంది. ఈ పేరాల క్వశ్చన్ల వల్ల ఏమవుతుందంటే కొన్ని క్వశ్చన్లు చదవకుండానే, చూడకుండానే వదిలేస్తూ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక పెద్ద మనకు బ్యాక్డ్రాప్. రెండోది క్వశ్చన్లు పేరాలు, ఆన్సర్లు పేరాలు. పేరాలే. ఒక క్వశ్చన్ ఒక పేజీ మొత్తం వచ్చిందంటే మీరు నమ్మగలరా? ఏపీపీఎస్సీ సచివాలయం ఎగ్జామ్స్లో సచివాలయం జాబులు కొట్టిన పిల్లలు వాళ్ళకు వచ్చిన క్వశ్చన్ పేపర్లు చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక క్వశ్చన్ ఒక పేరా, ఆన్సర్లు పేరా. ఒక పేజీలో పేజీన్నర ఒక క్వశ్చను, ఆ పక్క పేజీన్నర ఇంకో క్వశ్చన్. దీనివల్ల చదివేటప్పుడు విసుగు వస్తుంది, చూడగానే విసుగు వస్తుంది, అలసట వస్తుంది, ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది. ఎందుకు ఇలా ఇస్తున్నారు? ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు నా వీడియో ఇదే. ఏ రూపేణా వెళితే, ఏ వ్యూహాన్ని మార్చుకుని వెళ్తే మనం జాబ్ కొట్టగలం. ఇలా అంతులేని ప్రశ్నలు ఇస్తున్నాడు, అన్ప్రెడిక్టబుల్ ప్రశ్నలు ఇస్తున్నాడు. నాట్ ఓన్లీ యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏ నియామక సంస్థ అయినా అసలు అందట్లేదు అనే అంశం వచ్చినప్పుడు కొంతమంది అస్త్ర సన్యాసం చేసేద్దాం, ఇక మానేద్దాం, ఏడరా చేస్తాం ఈ పరీక్షలన్నీ, మనం చదివేది ఒకటే, జరిగేది ఒకటే. ఇప్పుడు వాతావరణ శాస్త్రం ఏం చెబుతుంది? వాతావరణ శాస్త్రవేత్తలు వర్షం కురిసిద్దని చెబుతారు, ఆ రోజు కురవదని చెబుతారు, ఆ రోజు కురుస్తుంది. ఇప్పుడు ఈ ప్రిపరేషన్ కూడా అలాగే ఉంది. ఇంచుమించు కనుక మనం గమనిస్తే ఇంచుమించు అలాగే ఉంది. మనం ఎన్ని చదువుకుని వెళ్తామా అక్కడ ఆ క్వశ్చన్లు కనపడవు. ఇది ఒక బర్నింగ్ ప్రాబ్లం, ముఖ్యంగా తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. ఇప్పుడు మనం వ్యూహాన్ని మార్చాలి. ఎస్, ట్రెండ్ని మార్చాలి, వ్యూహాన్ని మార్చాలి, ట్రెండ్ని మార్చాలి. లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాం. ఏంటి వ్యూహం? బట్టి పట్టడం అనేది వదిలేద్దాం. చాలా రోజులైంది మన పిల్లలు వదిలేసి. బట్టి పట్టడం అనేది తీసేయండి. షార్ట్ కట్స్ ద్వారా చదవడం అనేది వదిలేసేయండి. ఈ 2 పాయింట్లు ప్రధానంగా మీరు చేయకండి దయచేసి. 3వ ట్రెండ్ ఏంటో తెలుసా? ఒక ప్రశ్న వస్తుంది అని మనం అనుకుంటే అవి మనం 2-3 చోట్ల చదువుకొని ఉంటే వాటికి ఆన్సర్లు సుమారుగా అంచనా వేసి మనకేమవుతుందో తెలుసారా చిన్నలు తమ్ముళ్ళు? 3 ప్రశ్నలు 4 ప్రశ్నలు కలిపి ఒకే ప్రశ్న వస్తుంది. ఉసూరుమంటుంది పిల్లల ప్రాణం. ఈ 3-4 ప్రశ్నలు వస్తే 3-4 మార్కులు మాకు వచ్చాయి కదా. ఇవన్నీ కలిపి ఒకే ప్రశ్నలో రావడం వల్ల టైం కన్జ్యూమ్ అవుతుంది, అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 4 ప్రశ్నలకి ఆన్సర్ చేసినట్టు అవుతుంది ఒక ప్రశ్నకు చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న సివిల్స్ ప్రిలిమ్స్లో ఎకనామిక్స్ నుంచి 15 ప్రశ్నలు వచ్చినాయి, ఎకానమీ నుంచి. అందులో మలైగామ్ కమిటీ, మల్హోత్రా కమిటీ, ఉర్జిత్ పటేల్ కమిటీ, ఈ 3 కమిటీలు 3 ప్రశ్నలు వస్తాయని పిల్లలు అనుకుంటారు సాధారణంగా. ఈ 3 కలిపి ఒకే ప్రశ్నలో చేర్చారు. ఫలితంగా పిల్లలు సూరుమన్నారు. లేకపోతే 3ంటికి 3 మార్కులు వచ్చి ఉండేవి కదా. ఇలా కూడా చేస్తున్నారు. దీన్ని కూడా దయచేసి మీరు గమనించండి. కాబట్టి ప్రశ్నాపత్రాలు వ్యూహాల రీత్యా స్టాండర్డ్స్ పెరిగాయి.
అంటే ఎందుకోసం స్టాండర్డ్స్ పెరిగాయి అని అంటే అక్కడ విషయం ఏంటంటే నేటి ఏ యుగంలో మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో సమాజంలో పెరిగిన అసంతృప్తులు అశాంతి పరిణామాల నేపథ్యంలో ఒక ఆఫీసర్ సొసైటీలో జాబ్ వచ్చిన తర్వాత తను వెళ్ళి ఎలా పని చేయగలడు, ఎలా పని చేస్తాడు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మానసిక స్థితి ప్రజ్ఞతను దృష్టిలో పెట్టుకొని ప్రశ్నలు అడుగుతున్నారు. రైట్ దీనివల్ల పిల్లలు బెంబేలెత్తున్నారు, చాలా బాధపడుతున్నారు పిల్లలు. లిటరల్లీ కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంటున్నారు. ఓదార్చడానికి కూడా కంట్రోల్ కావట్లేదు వాళ్ళు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు మేము శ్రమ చేసాం, తీరా క్వశ్చన్ పేపర్ చూస్తే అలా ఉంది అని ఈ విధమైన వ్యక్తీకరణ అనేది దాదాపు 7-8 ఏళ్ళ నుంచి ఉంది. పిల్లలు పరీక్ష రాసి రావడం బాధపడడం అన్ప్రెడిక్టబుల్గా క్వశ్చన్ పేపర్లు రావడం, అది ఏ పేపర్ అయినా 3-5-6 ఏళ్ళ నుంచి అండి, ఇంచుమించు 5-6 ఏళ్ళ నుంచి ఈ సిచ్యువేషన్ ఉంది. మరి దీని నుంచి మనం ఎలా బయటపడాలి, అసలు ఎలా చదవాలి, అసలు ఎలా చేయాలి? అయితే ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. ప్రశ్నాపత్రాలు ఇంత కఠినంగా ఉన్నా, లోతైన ప్రశ్నలు అడిగినా, మెరియానా ట్రెంచ్ వరకు వెళ్ళినా, బట్ కొంతమంది జాబ్ కొడుతున్నారు. ఆ సూపర్ హీరోస్ గురించి ఇప్పుడు ఈ వీడియో, మీరు కూడా సూపర్ హీరోస్ కావాలనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకోసమే కదా ఈ వీడియో చేస్తుంది. చూడండి అంటాం, నాకు కూడా ఎందుకో ఇబ్బందిగా ఉంది. మీకోసమే కదా ఈ వీడియో, నా కోసం కాదుగా. ఎందుకంటే నేను ఆల్రెడీ మీలా కష్టపడి జాబ్ కొట్టుకున్నాను కదా, గెస్టెడ్ ఆఫీసర్ని కదా. ఎస్, నా డబ్బా పక్కన పెడదాం. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రశ్నాపత్రాలు కఠినంగా వస్తే చాలామంది ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను కూడా గతంలో అన్నాను, అందరూ సమానమే అవుతారు, ప్రశ్నాపత్రాలు టఫ్గా వస్తే చదవనోడికి అందరికీ తేడా ఏమంటుంది బాసు. చదవనోళ్ళు ఎటు బెటరు, చదివినోళ్ళు ఎటు బెటరు, అందువల్ల తేడా ఏముంది బాసు. అయితే రిక్రూట్మెంట్లో నా చిన్న చెల్లెమ్మ కొంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయిగా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయిగా, వాళ్ళ గురించే ప్రశ్నాపత్రాలు ఎంత లోతుగా అడిగేవాళ్ళు జాబులైతే మనోళ్ళు కొడుతున్నారుగా. మరి ఆ జాబులు ఎలా కొట్టగలుగుతున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. ఈ ప్రశ్న చెప్పబోయే ముందు నేను మీకు 2 సజెషన్లు ఈరోజు ఈ చిన్న వీడియోలో మీకు నేను ఇస్తాను. మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సీరియస్ యాస్పిరెంట్స్కి మాత్రమే ఇవి తీసుకోండి, స్వీకరించండి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా విపరీతమైన సమాచారాన్ని సేకరించుకోవద్దు, ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకోండి. పాయింట్ బాగుంది కదా, పాయింట్ అద్భుతంగా కాదు, ఇది నేనే కనిపెట్టా మీ కొరకు. సమాచారాన్ని సేకరించుకోవడం టన్నుల కొద్దీ సమాచారాన్ని కాదు, ఆ సేకరించిన సమాచారాన్ని అర్థం చేసుకుంటే జాబ్ వస్తుంది. అది ఏ సమాచారం అయినా, కరెంట్ అఫైర్స్ అయినా, ఇంకోటైనా ఏ సబ్జెక్ట్ అయినా. నెంబర్ 1 అది సమాచారాన్ని సేకరించుకొని ఉండడం కాదు, ఆ సమాచారాన్ని అర్థం చేసుకుంటే ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇంకో పాయింట్ నాకు గుర్తొచ్చింది. గుర్తుపెట్టుకున్న విషయాన్ని కాదు, ఏపీపీఎస్సీ కానీ, టీజీపీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ గుర్తుపెట్టుకున్న విషయాన్ని అడగట్లా, మీరు అర్థం చేసుకున్న విషయాన్ని పరీక్షిస్తున్నారు. ఇది 2వ పాయింట్. మనం చదువుతాం గుర్తుపెట్టుకుంటాం, మిమ్మల్ని వినాలి బాగా. చదువుతాం, గుర్తుపెట్టుకుంటాం, స్టడీ హాల్లో కూర్చుంటాం, లైబ్రరీలో కూర్చుంటాం, అక్కడ కూర్చుంటాం, గుర్తుపెట్టుకుంటాం. గుర్తు రావట్లేదు ఏంటిరా బ్రో, నన్ను క్షమించండి, గుర్తు రావట్లేదు ఏంటి బ్రో అని అనుకుంటాం. గుర్తురాట్లేదురా అని చెప్పి బ్రదర్స్తో అంటుంటాం. ఎస్, కానీ గుర్తొస్తే ఆ రోజుకి సంతోషపడనక్కరలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రశ్నాపత్రాలకి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు ఆన్సర్లను మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఆ ప్రశ్నలోకి ఇచ్చిన ఆన్సర్లను అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవడం అనే కాన్సెప్ట్ చెల్లు చీటీ జరిగిపోయి శాన్ రోజులైంది బాసు. సమాచారాన్ని సేకరించుకోవడం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవడం కాదు, చదివిన దాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలగాలి, జీర్ణం చేసుకోగలగాలి మైండ్లో. ఇలా అర్థం చేసుకుంటే ఆన్సర్లు మనం పెట్టగలం బాసు. ప్లీజ్ ఈ 2, ఒకటి సమాచారాన్ని సేకరించడం కాదు, ఆ సేకరించిన దాన్ని అర్థం చేసుకోవాలి ఆ మ్యాటర్ని. 2వది గుర్తుపెట్టుకోవడం కాదు, అర్థం చేసుకుంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుండిపోతాయి.
ఏరా చిన్నులు. ఇక ఇప్పుడు ఇక్కడికి రండి. ఇప్పుడు జాబులు కొడుతున్న వాళ్ళు ఈ పేపర్లను బట్టి కూడా టఫ్గా ఉన్నప్పటికీ ఈ జాబులు కొడుతున్న వాళ్ళు ఎలా అంటే ఇందాక మనం చెప్పామే, గుర్తుపెట్టుకోవడం కాదు, అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ని. అర్థమైందన్న సమాచారాన్ని సేకరించుకోవడం కాదు, ఆ వచ్చిన దాన్ని సరళీకరణ చేసుకుని కోచింగో లేదా నాలాంటోడో లేకపోతే ఇంకోటో సమాచారాన్ని సేకరించుకొని సరళీకరణ చేసుకొని అర్థం చేసుకొని దాన్ని మైండ్ బ్లాక్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం. ఒక 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 రామారావు అనే ఆయన బాగా చదివాడు. బాగా నాకు తెలిసిన రామారావు బాగా అసలు సముద్రాన్ని మింగేశాడు అనుకోరాదు, సముద్రాన్ని మింగేశాడు అనుకోరాదు. కృష్ణారావు కొంత మాదిరిగా చదివాడు. రామారావు బాగా చదివాడు. 2-3 ఏళ్ళ నుంచి కూర్చున్నాడు. కనపడిన పుస్తకాన్ని ఎలా చదివాడు. సబ్జెక్ట్ ఉంది రామారావు దగ్గర. కృష్ణారావు కొంత మొత్తమే చదివాడు, ఎక్కువ చదవాల. కృష్ణారావు సెలెక్టెడ్గా చదివాడు, రామారావు బాగా చదివాడు. ఎవరికి జాబ్ వచ్చిందంటారు? మిమ్మల్నే ప్రసాద్ సార్ ఎవరికి జాబ్ వచ్చిందంటారు? ఒకసారి చెప్పండి. ఈ వీడియో చూస్తున్న మీ అందరూ కింద కామెంట్లు పెట్టండి. ఎవరికి జాబ్ వచ్చింది? బాగా పుస్తకాలు చదివిన ఆయనకా, సెలెక్టెడ్ చదివిన ఆయనకా? మీ ఓటు ఏంటంటే నాకు తెలిసి కొంతమంది సెలెక్టెడ్ చదివిన వాళ్ళకి జాబ్ వచ్చింది సార్ అని అంటున్నారు, కనబడతా ఉంది. మరి కొంతమంది ఏమో బాగా చదివిన వాళ్ళకి సార్ అని. నో, ఈ రెండు కాదు. ఇప్పటి వరకు జరిగిన అనేక రిక్రూట్మెంట్లో జాబులు కొట్టిన వాళ్ళందరూ మీకన్నా బాగా చదవాల. ఖచ్చితంగా చెప్తున్నా, మీకన్నా బాగా చదవాల. ఒక్కోసారి జాబ్ కొట్టిన వారికన్నా జాబు చేజారిపోయిన వారే ఎక్కువగా చదివారు, ఎక్కువ ఐక్యూని కూడా కలిగి ఉండొచ్చు. కానీ ఏం చేస్తాం? ఎక్కడ మనకి రావట్లేదు? ఇప్పుడు కారణం చెప్తా చూడండి, ఎక్కడ మనకి రావట్లేదు. ఒకటి, ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళగానే అర్థమైందిగా, ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళగానే కంగారు పడి జాబ్ పోతుంది. టఫ్గా వస్తే అందరూ ఒకటే అంటానికి లేదు కాన్సెప్ట్. కొందరికి జాబులు వస్తున్నాయిగా, మరి ఆ వచ్చిన వాళ్ళకి ఎలా వచ్చినాయి? వాళ్ళు మీకన్నా గొప్పవాళ్ళు కాదు, సూపర్ హ్యూమన్స్ కాదు, బట్ మీకన్నా ఎక్కువ సబ్జెక్ట్ వాళ్ళు చదవలేదు, మీకన్నా ఎక్కువ టైం తీసుకుని వాళ్ళు చదవలేదు, బట్ దే స్టార్టెడ్ దేర్ ప్రిపరేషన్ ఓన్లీ సెలెక్టెడ్. స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్, బట్ స్మార్ట్ వర్క్, selected preparation, but they studied previous years question papers, and they studied NCERT, SCERT books, and they studied concept based books, not ఏమంటుందని మనం not bit type books. ప్లీజ్ లిజన్ వెరీ కేర్ఫుల్లీ. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. వీళ్ళు ఏం చేశారు ఈ జాబులు వచ్చిన వాళ్ళు? దీని మీద రీసెర్చ్ చేసి చెప్తున్నా మీకు. ఒకటి, క్వశ్చన్ పేపర్ చూడగానే అందరిలాగా వాళ్ళకి తెలియదు, మీలాగా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం చేశారు? కంగారు పళ్ళ ఆత్మవిశ్వాసంతో దీని అబ్బా ఏమైతే అయింది, దుమ్ము అని జాగ్రత్తగా ధైర్యం చేసి క్వశ్చన్ పేపర్ని చదవడం స్టార్ట్ చేశారు. నో కంగారు, బట్ ఓపిక, బట్ పేషెన్సీ. క్వశ్చన్ పేపర్ మొత్తం చూసుకున్నారు. 10 రాని 10 పెట్టొద్దాం తొక్కలోది, అంతగానే ఏముంది మనకి? 10 రాని డబ్బా 10 పెడదాం. ఎందుకు కంగారు? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలా, కంగారును కోల్పోలా, ఓపికను కోల్పోలా. అలానే ప్రశ్నాపత్రంలోని అన్ని ప్రశ్నలు గుర్తించాలనే ఆరాటం వీళ్ళు పళ్ళ ఈ జాబులు వచ్చిన వాళ్ళు. ఇవన్నీ మీరు మీ ట్రెండ్ సెట్టింగ్ మార్చుకోండి చెల్లెమ్మ, చిన్నమ్మ, చింతముడు, మార్చుకోండిరా. కంగారు పళ్ళ, తొందర పళ్ళ, ఓపికతో ప్రశ్నాపత్రం చూస్తున్నారు. వాళ్ళకి తెలుసు టఫ్గా ఉందని, ఓపికతో చూస్తున్నారు ప్రశ్నాపత్రం, ఆరాట పడలేదు. ఒక్కోసారి 50-50 డౌట్ ఉన్నా దాన్ని ఒక ఆప్షన్గా తీసుకోవడం మానేశారు. అంటే దాని జోలికి 50-50 ఆప్షన్ని కూడా తీసుకోవడానికి వాళ్ళు ఇష్టపడలా. తెలిసినవి మాత్రమే గన్ షాట్గా పెట్టొచ్చేశారు. తెలిసినవి మాత్రమే గన్ షాట్గా పెట్టొచ్చారు. కారణం మీకు తెలుసు, అన్ని చోట్ల నెగిటివ్ మార్క్ ఉంది, ఆక్టోపస్ లాగా అది విస్తరించి ఉంది. అందువల్ల గన్ షాట్గా వాళ్ళకి తెలిసినవి మాత్రమే వాళ్ళు పెట్టొచ్చారు. గుర్తుపెట్టుకోవాలి, వెరీ 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 ఇంపార్టెంట్. పేపర్లో టఫ్ ఉన్నప్పటికీ జవాబులు కొట్టిన వారు సూపర్ హ్యూమన్స్ కాదు. ఎగ్జామ్ సెంటర్లో ఆ 3 గంటల మేనేజ్మెంట్ ఉందే, ప్రశ్నాపత్రం నిర్వహణ
ఇది ఉంది చూడు చిన్ను, దీన్ని వాళ్ళు పర్ఫెక్ట్ చేశారా, అందువల్ల వాళ్ళకి జాబులు వచ్చినాయి. మీకు నాలెడ్జ్ ఉంది, కానీ మీరేమో ఓపిక తగ్గించుకున్నారు, మీరేమో తొందరపడిపోయారు, మీకేమో భయం ఎక్కువ, ఈ దెబ్బకు ఉన్నాయి కూడా పోయింది. దీనివల్ల మనం జాబ్ రాక వెనకబడ్డాం. అందరికీ అదే పేపరు, స్థిమితం, స్థితిప్రజ్ఞత, కొండలు ఇరిగి తల మీద పడ్డా. ఏమైంది సొసైటీలో సొత్తుంటా మనం కొంతమందిని అసలు వాడు గాబరా పడరు, తొందరపడరు. మరికొంతమంది ఏమంటుందా మనం తొందరపడి ఆ చెట్టు దూక ఈ చెట్టు దూక టెన్షన్ పడి ఆడపడ ఏడపడ. నో, ఏమవ్వదు, జరిగేది జరుగుతుంది బాసు, లైఫ్లో జరిగేది జరుగుతుంది. కానీ మనం అనుకుంటే కొంత ఏముంది, 90% రాత మారవచ్చు. జాబులు వచ్చిన వాళ్ళకి, జాబు రాని వాళ్ళకి ఈ వీడియో ద్వారా నేను చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ కన్నా ముఖ్యం ఓపిక. క్వశ్చన్లు చూడగానే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు కొంతమంది. క్వశ్చన్ చూడగానే తెలిసినవి ఉంటాయి బాసు, తొందరపడితే అవి కూడా మనం పోతాం, మెల్లమెల్లగా చదువుకుంటాం. ఎగ్జామ్ సెంటర్లో మనం ఆన్సర్లు చేసేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రిపరేషనే కాదు, 10th క్లాస్ నుంచి మీరు చదువుకొచ్చినవి కూడా సడన్గా అక్కడ బయటకు వస్తాయి. వాటి ద్వారా కూడా మీరు ఆన్సర్లు పెట్టుకుని జాబ్ కొట్టుకుని బయటపడతారు. పగల కొట్టుకుని వస్తాయి. అందువల్ల గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, గుర్తిస్తే చాలు. గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటే చాలు. బండిల్ సమాచారం సేకరించాల్సిన అవసరం లేదు, సేకరించుకున్న దాన్ని అర్థం చేసుకునేటట్టు చదువుకోవాలి. అందువల్ల నేను ఇక్కడ ఏమంటానంటే, జాబ్ రాని వాళ్ళకి, జాబ్ వచ్చిన వాళ్ళకి, ఆడు బాగా చదివాడరా, ఆడు బాగా బుక్స్ చదివాడరా, నాన్ సెన్స్ అబ్బా, ఇది కాదురా నాన్న. కరెక్ట్ సినిమా ఏంటంటే, ఎగ్జామ్ హాల్లో వాళ్ళు తొందరపడలేదు, ఓపికతో ఆన్సర్లు చేశారు. 50-50 కొన్ని చోట్ల వదిలేశారు. అసలు కొన్ని ప్రశ్నలు వదిలేసి కూడా వచ్చారు. తొక్కలో ఇదంతా మనకి ఎందుకులే బాసు, ఇలా పెడితే కానీ మనకు పోతాయి అనవసరంగా, ఇది దాన్ని మింగేసిద్ది, ఏది కొండ చిలువ మేకను మింగేసిద్ది, లేదా మేక కొండ చిలువను మింగేసిద్ది, ఈ సినిమా మనకు వద్దురా బాబోయ్, తెలిసినవి పెడదాం, తెలియని వాటికి మనం తీసుకోవద్దు, ఆప్షన్స్ తీసుకోవద్దు. ఈ కేర్ టేకింగ్ విధానం ఇన్ ఎగ్జామ్ సెంటర్ విత్ క్వశ్చన్ పేపర్, ఇది వాళ్ళని జాబులు కొట్టించింది. అంటే సబ్జెక్ట్ ఉండాలి, లేకుండా కాదు, కానీ జాబులు కొట్టించింది, గుర్తుపెట్టుకోవాలి. అదే నేను మీకు అనేది, జాబ్ వచ్చిన వాళ్ళకి మీకు ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. ఓ మాట చెప్పాలంటే వాళ్ళకి ఉండదని కాదు, కానీ మీకు సబ్జెక్ట్ ఎక్కువ ఉండొచ్చు, మీకు ఐక్యూ ఎక్కువ ఉండొచ్చు. కానీ ఏం చేస్తాం, మన తొందరపాటుతనం, మన భయం, మన విసుగు, మన కోపం, పెట్టుకున్న ఆశలు వెరసి పరీక్షలో మనల్ని విజయానికి దూరం చేస్తాయి. అర్థమైందా నాన్న? దూరం చేస్తాయి. అందువల్ల పరీక్ష రాసిన పిల్లలు లిటరల్లీ ఏడుస్తున్నారు పాపం, వాళ్ళ కన్నిటిని ఆపతరం కావటం లేదు. నేను చెప్పేది ఏంటంటే, ధైర్యంగా ఉండండి. 2 సార్లు ప్రయత్నించి చూడండి. రాకపోతే వాయు వేగంతో ప్లాన్ బికి వెళ్ళిపోతాం. 2 క్యాలెండర్లకు ప్రయత్నించండి. రాకపోతే వాయు వేగంతో ప్లాన్ బికి వెళ్ళిపోతాం. రైట్? ఇకపై ఇంకోటి కూడా మీరు మైండ్ సెట్లో ఏం పెట్టుకోవాలంటే, ఇక పైన పోటీ పరీక్షలన్నీ ఇలాగే ఉంటాయిరా నాన్న. ముఖ్యంగా ప్రిలిమ్స్ గుంజుతాడంతే, అలా అని మనం ప్రిపేర్ అవ్వాలి. గుంజుతాడు ప్రిలిమ్స్, అందులో ధైర్యంగా ఉండండి. రాకపోతే వాయు వేగంతో ప్లాన్ బికి వెళ్ళిపోండి. ముఖ్యంగా ప్రిలిమినరీ పరీక్షలకి చుక్కలు చూపిస్తున్నారు, మనం మొండి ధైర్యం తెచ్చుకోవాలి, ప్రిపరేషన్ పద్ధతిని మార్చుకోవాలి, మారుతున్న ప్రశ్నపత్రాల కాఠిన్యతను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త పడాలి. పేపర్స్ ఎలా వచ్చినా కానీ, దాన్ని బాబులా వచ్చినా కానీ నేను రెడీగా రాస్తాను అని అనుకోవాలి. ఏదైతే అదైద్ది చూద్దాం అనే తెగింపు ఉండాలి. తెగింపు ఉండాలి. ఈ తెగింపు వెనక మీకు చెందిన కఠోరమైన శ్రమ ఉండాలి. శ్రమ ఉండాలి, స్మార్ట్ వర్క్ ఉండాలి. స్మార్ట్ వర్క్ ఉండాలి. జాబు రాక ఎక్కడికి పోయింది? ఇది ఎందుకు జాబ్ కొంతమందికి వచ్చింది, మనకి ఎందుకు రావట్లేదు? మనం చదివేది ఒకటి, వచ్చేది ఒకటి, కానీ కొంతమంది పోస్టులు పడుతున్నారు. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ సైకలాజికల్ యాప్టిట్యూడ్ పార్టిసిపేటెడ్ మెయిన్ రోల్ ఫర్ యువర్ ఫోర్త్ కమింగ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, కరెంట్ అఫైర్స్ని కాన్సెప్ట్తో చదువుకోండి. పిఐబి ఇన్ తెలుగు హైదరాబాద్ బ్రాంచ్ అని కొట్టండి. పిఐబి తెలుగులో వచ్చేస్తుంది మీకు. అర్థం అట్లా పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
తెలుగు హైదరాబాద్ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ వస్తాయి వివరంగా. గవర్నమెంట్ అధీకృత సమాచారం అది. నేను లింకులు పెట్టా మన గ్రూపుల్లో, లేకపోతే మీరు మన గ్రూపుల్లో చేరండి. మన గ్రూపుల్లో కేజీఆర్ ఆన్లైన్ క్లాసెస్ ఫోన్ చేసి చేరండి. మన గ్రూపుల్లో నేను మెటీరియల్ పెడుతున్నా, గైడెన్స్ ఇస్తున్నా. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది మనకి, వాట్సాప్ గ్రూపులు 3 ఉన్నాయి. ఎస్. ఆ తర్వాత ఎన్సీఆర్టీ, ఎస్సీఆర్టీ బలంగా చదవండి. కరెంట్ అఫైర్స్ని కాన్సెప్ట్తో చదవండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కువ సమయం పెట్టండి. అసలు ప్రతిదీ మీరు చదివేటప్పుడు ఎందుకు అనేది ప్రశ్నించుకోండి. ఆ టాపిక్ ఎందుకు, ఆ టాపిక్లో వస్తున్న ప్రశ్న ఎందుకు, ఆ కాన్సెప్ట్ ఇలా ఎందుకు వచ్చింది అనేది అడగండి. పుస్తకంలో అడిగితే అందరూ పెడతారు, కానీ కాన్సెప్ట్ ఆధారిత అడిగితే, అప్లికేషన్ మెథడ్లో అడిగితే, అసర్టేషన్ అండ్ రీజనింగ్ మెథడ్లో అడిగితే, ఇప్పుడు నేను చెప్పిన ఈ జాబులు కొట్టిన వాళ్ళు లాంటి వాళ్ళు మాత్రమే పెడతారు. కాబట్టి సబ్జెక్ట్ చదవడం కాదు, అర్థం చేసుకోవాలి. 3 గంటల మేనేజ్మెంటు కూడా కీలకం ఎగ్జామ్లో. ఓకేనా? కేవలం జ్ఞాపక శక్తి పరీక్షే కాకుండా అభ్యర్థి విశ్లేషణాత్మక ఆలోచన, అనలైటికల్ థింకింగ్, నిర్ణయ సామర్థ్యం, కాన్సెప్ట్ అవగాహన, వీటన్నిటినీ ప్రస్తుతం ఎగ్జామినర్స్ మనల్ని పరిశీలిస్తున్నారు, పరిశోధిస్తున్నారు. కాబట్టి వచ్చినోడికి జాబు, రానోళ్ళకి తేడా సబ్జెక్ట్ కాదు, తేడా శ్రమ కూడా కాదు. ఆ సైకలాజికల్ లక్షణాలు ఉంటాయే అవి మనం రెడీ చేసుకోవాలి. ప్రశ్నాపత్రం చూడగానే టెన్షన్ పడ్డామనుకోండి, ఈ చదివినవన్నీ పోతాయి. కళ్ళ కింద పొరలు వచ్చేస్తాయి, నల్ల కనపడుతుంది క్వశ్చన్ పేపరు, బొజరు కనపడుతుంది, ఇక గోయిందా. నో, మెల్లగా క్వశ్చన్ పేపర్ని చూసుకుంటా వెళ్తే టెన్షన్ పడకుండా చాలా వరకు మనం చదివినయే ఉంటాయి. ఎలిమినేషన్ ప్రాసెస్లో తోసి అవతల పడేసి మార్కులు తీసుకోవచ్చు. అందువల్ల జాబ్ వచ్చిన వాళ్ళకన్నా మీకు ఎక్కువ సబ్జెక్ట్ ఉండొచ్చు, ఎక్కువ ఐక్యూ ఉండొచ్చు, నేను కాదనను. కానీ ఇలాంటి లక్షణాలను మీరు ఇప్పటి నుంచే పెంపొందించుకోవాలి. ప్రిపరేషన్లో పెంపొందించుకుంటే మనకు జాబ్ వస్తుంది. ప్రశ్నాపత్రం కఠినంగా ఇస్తే అందరూ ఒక్కటి కారు. ఎందుకంటే కొందరికి జాబులు వస్తున్నాయి కదా, వాళ్ళు ఏం చేశారు, అన్ని ఆన్సర్లు చేయాలని కకృతి పడలేదు, ఆత్రుత పడలేదు. ఆతృత పడలేదు, కక్కుర్తి పడలేదు, తొందర పడలేదు, భయపడలేదు, అలసట పొందలేదు, చిరాకెత్తలేదు. ఈ సైకలాజికల్ ఫీలింగ్స్ అన్నట్టు వీటిని కంట్రోల్ చేస్తే ఎగ్జామ్లో మనం ఆన్సర్లు చేసుకోగలం. ఇవి ఇప్పటి నుంచే మీరు ప్రాక్టీస్ చేయాలి. చదవండి సబ్జెక్టు, చదివేటప్పుడు అర్థం చేసుకోండి. ఆ సబ్జెక్ట్ చుట్టుపక్కల ఏముందో అర్థం చేసుకోండి. ఒక నది వెళ్తుంది అనుకోండి, దానికి అటు 100 కిలోమీటర్లు, ఇటు 100 కిలోమీటర్లు దాని యొక్క నీటి రేణువులు లేదా అణువులు మట్టిలో ఉంటాయట. అందువల్ల అటు 100 కిలోమీటర్లు, ఇటు 100 కిలోమీటర్లు డెల్టా ఏర్పడి పచ్చగా ఉంటుంది. ఆ నది సమృద్ధం చేసింది ఆ ప్రాంతాన్ని. ఆ నది అనేది ఒక ఆబ్జెక్టివ్ బిట్ అనుకుంటే, ఆ నదికి ఆ పక్కన ఈ పక్కన లాంగ్లో చుట్టూ ఉన్నది కూడా నది పరిధి కిందకే వస్తుంది. దానిని మనం అర్థం చేసుకుంటే కానీ ఇప్పుడున్న పరీక్షలకి మనం ఆన్సర్లు చేయగలం. ఎస్, అర్థమైందా? చివరిగా ఒక గుడ్ కొటేషన్తో ఈ వీడియో నేను ముగిస్తాను. చివరిగా ఒక మాట చెప్తాను మీ అన్నయ్యగా. ఆ మాట ఏంటంటే, ఒక మంచి బ్యాట్స్మెన్ బంతి గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయడు. ఒక మంచి బ్యాట్స్మెన్ బంతి గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయడు. బరిలో దిగితే అతను ఆడతాడు. ఒక మంచి బ్యాట్స్మెన్ బంతి గురించి ఫిర్యాదు చేయడు. బంతి ఎట్టుంది ఇది అది. ఒక మంచి బ్యాట్స్మెన్ బంతి గురించి ఫిర్యాదు చేయడు. బరిలో దిగితే అతను ఆడతాడు. మనం కూడా ఆ బ్యాట్స్మెన్ లాగానే అవ్వాలి. ఉండనా మరి? నేనురా మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ కలుసుకుందాం. కూర్చోండి, ఎమోషనల్ టీ తాగండి, కూర్చోండి, ఏం కాదు, కుమ్ముదామంతే. రాబోయే సూపర్మెన్స్, సూపర్ హ్యూమన్స్ మీరే. ఈ జాబులు కొట్టి ట్రెండ్ మార్చండి. విశ్లేషణాత్మకం అర్థమట్లా? విశ్లేషణాత్మకం, సోదాహరణం అర్థమైందా? తర్వాత ఎనలైటికల్, ఆ తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్. వీటిని పట్టాలి. సబ్జెక్ట్ కన్నా ముఖ్యంగా వీటిని పట్టాలంటే కొన్ని మార్క్ టెస్ట్లు చేద్దాం త్వరలో. అలానే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ మీకు ఉపయోగపడతాయి. ఉండనా మరి? ఉంటాను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని.